అయితే దేవుని యొక్క సంఘం ఎప్పుడవుతావంటే లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టాక. వారు ఐగుప్తులో ఉండగా దేవుని పిల్లలు ఇంకా సంఘం అవ్వాల. అది ఆశ్చర్యం ఏంటంటే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వారిలో నుంచి ఐగుప్తు బయటికి పోలా. ఎందుకు కనాన్ రాలేదు చెప్పండి? వారు కనాన్ ఎందుకు రాలేకపోయారంటే వారిలోంచి ఐగుప్తు బయటికి పోలా. ఐగుప్తు అనే ఊరిలోంచి బయటకు వచ్చారు. ఐగుప్తు పద్ధతులు పోలా, ఐగుప్తు ఆచారాలు పోలా, ఐగుప్తులో ఉన్న గొణుగుడు సనుగుడు పోలా, ఐగుప్తులో ఉండగా వెనకకు తిరిగే పద్ధతులు పోలా, మార్చుకోవాలా. కాబట్టి ఈ రోజు కూడా నీవు నేను సంఘానికి రాగానే సరిపోలా, వర్తమానం పేరు చెప్పగా సరిపోలా, ప్రవక్త పేరు చెప్పగా సరిపోలా. ఏం చేయాలంటే లోకంలో ఉన్న పద్ధతుల్ని విడిచిపెట్టాలా, అక్కడ మాట తీరును విడిచిపెట్టాలా, ఆ వస్త్రాలను విడిచిపెట్టాలా, ఆ అలంకరణను విడిచిపెట్టాలా, ఆ గొడుగుడు విడిచిపెట్టాలా, సణుగుడు విడిచిపెట్టాలా, బూతులు విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, దేవుడికి లోబడాలి, ఆయన్ని వెంబడించాలి. ఈ కాలపు వర్తమానం మొత్తం ఏంటో తెలుసా మీకు? ఐగుప్తు నుంచి కనానికి వచ్చిన సంఘం ఏంటో ఈ రోజు కూడా సంఘం అదే. ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశానికి మనం వెళ్ళాలి. అందుకొరకు దేవుడు బయటికి పిలుస్తున్నాడు. దాని పేరు నిరగం.